అజంతా కేవ్స్. ఈ పేరు వినగానే ముందుగా మనందరికీ గుర్తుకు వచ్చేవి అజంతా పెయింటింగ్స్. ఈ పెయింటింగ్స్ వరల్డ్ ఫేమస్. అజంతా గుహలు బుద్ధిజంకి చెందినవి అండ్ ఇందులో ఉండే పెయింటింగ్స్ బుద్ధుడి జాతక కథలను అండ్ బుద్ధుడి జీవితాన్ని తెలియజేస్తాయి. ఈ పెయింటింగ్స్ గొప్పతనం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితమే స్ఫటిక రాళ్లపై చెక్కబడి రసాయనిక పదార్థాలతో రంగులు వేశారు. ఈ రంగులు కాలక్రమేణా మరుగున పడినప్పటికీ ఇంకా వాటి యొక్క బ్యూటీ అంటే వాటి యొక్క సౌందర్యం ఇంకా కనబడుతుంది చూడండి. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గుహల గోడలపైన అద్భుతంగా జీవం ఉట్టిపడేటట్లు చిత్రాలను చిత్రీకరించారు. ఇంకా ఈ అజంతా పెయింటింగ్స్ ఎవరి కాలంలో వేయబడ్డాయి అనే విషయానికి వస్తే చాలామంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇవి మన శాతవాహనుల కాలంలో రూపుదిద్దుకున్నాయని చెబుతున్నారు. స్టే ట్యూన్ టు లైఫ్ ఆఫ్ కార్తిక్. అజంతా కేవ్స్. ఈ పేరు వినగానే ముందుగా మనందరికీ గుర్తుకు వచ్చేవి అజంతా పెయింటింగ్స్. ఈ పెయింటింగ్స్ వరల్డ్ ఫేమస్. అజంతా గుహలు బుద్ధిజంకి చెందినవి అండ్ ఇందులో ఉండే పెయింటింగ్స్ బుద్ధుడి